తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండటం కోసం మన కోసం ప్రభుత్వం ద్వారా ఈ వ్యవస్థకు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి కొద్దిగా గొప్ప ఎంతో కొంత ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం చేసే కార్యక్రమమే ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ₹1,00,00,000 అది కూడా ఎటువంటి మనం ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగుల పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూషన్ లేకుండా పెద్ద ఎత్తున ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేపించేటువంటి ఈ కార్యక్రమం నాకు తెలిసి ఉద్యోగస్తులందరికీ కొంత మనోధైర్యాన్ని, ఈ ప్రభుత్వం మీద నమ్మకాన్ని, ఈ సమాజం మీద నమ్మకాన్ని, మా కోసం పనిచేసేటువంటి కుటుంబాల గురించి ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక భావం కలిగిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అది మా బాధ్యతగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం ఈ ఎస్బీఐ బ్యాంకు ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను 90s లో ఒక నేషనలైజ్ బ్యాంక్ లో డైరెక్టర్ గా ఉన్నాను. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాను నేను. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవటానికి పడేటువంటి ఇబ్బందులు చూసిన బ్యాంక్ డైరెక్టర్ అయిన తర్వాత బోర్డులో ప్రపోజల్ పెట్టాను. చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి అని అంటే అప్పటి వరకు అంత లిబరల్ గా లేదు బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వటం. ఆడపా దడప అక్కడ ఒకటే ఇచ్చేవాళ్ళు. ఇస్తే కూడా అర్బన్ ప్రాపర్టీ ఉంటే, లేకపోతే రెగ్యులర్ శాలరీ బేస్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా గ్యారంటీ ఇస్తే తప్ప చేసేవాళ్ళు కాదు. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉంది ఆంధ్రప్రదేశ్. అర్బన్ ప్రాపర్టీ ఉద్యోగస్తులు ఇచ్చే గ్యారంటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటే అది సమాజం మొత్తానికి ఉపయోగపడదు కదా. ఈ స్టేట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది, పెద్ద ఎత్తున ఉంది రూరల్ ఏరియా కూడా. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మొత్తం. ప్రభుత్వ పరం నుంచి రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరం ఆలోచన చేసేది. కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రూరల్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే సంతకం పెడితే అతను ఎడ్యుకేషన్ లోన్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని చెప్పి బోర్డులో తీర్మానం చెప్పించి డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషనల్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేశాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా స్టార్ట్ చేశాం. చేసేదానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం. సో టుడే సరే ఆనాటి చదువులకు అయ్యే ఖర్చుకి ఈనాటి చదువులకు అయ్యే ఖర్చుకి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఆ రోజులో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండే, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తక్కువ, బయట ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే తక్కువ. ఈరోజు మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇతర దేశాలకు వెళ్లేటువంటి చదువు, దానికి అయ్యే ఖర్చు,
రెగ్యులర్ గా ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలతో దాన్ని భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళు